రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము అందరం కలిసి చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34వ అధ్యాయము 27వ వచనము అందరం కలిసి చదువుకుందాము. నీ మనసు మెత్తనిదై ఈ స్థలము మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు కలిగిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చెంపుకొని నా సన్నిధిని కన్నీరు విడిచితివి కనుక నీ మనవిని నేను ఆలోచించుకుని. మోకరించండి, వాక్య భాగంలో వచ్చిన ప్రార్థన చేసుకుంటాం. ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో గమనిస్తే ఇక్కడ ఏముందంటే, నీ మనసు మెత్తనిదే ఈ స్థలం మీదను దాని కాపురస్తుల మీదను దేవుడు పలికిన మాటలను నీవు వినినప్పుడు నా సన్నిధిని నీవు తగ్గించుకుని నీ వస్త్రములు చెంపుకుని నా సన్నిధిని కన్నీరు విడిచితి గనుక నీ మనవిని నేను ఆలకించుకుని. అయితే ఇక్కడ కన్నీటి ప్రార్థన మరి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ద్వారా మనకు కలిగినటువంటి ఆశీర్వాదములు ఏంటి అనేది ఈరోజు మనం ధ్యానించుకున్నాము. అయితే ఇక్కడ మనం చదివినటువంటి లేఖన భాగంలో ఎలా ఉండాలంట, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు తగ్గించుకొని మనం తగ్గించుకోవాలని మొదటిగా. రెండవదిగా చూస్తే నీ వస్త్రములు చెంపుకోవాలన్నది అంటే మనం డ్రెస్ చెంపుకోవడం అని కాదు, కానీ ఆత్మీయానుసారంగా ఆలోచిస్తే మనల్ని మనం తగ్గించుకొని దీనులంగా మనం చేసుకుని తర్వాత ఏం చేయాలంట, కన్నీరు విడుస్తూ ప్రార్థన చేస్తే మనల్ని దేవుడు ఆలకించేవాడుగా ఉంటున్నాడు. కనుక దేవుడు మొట్టమొదటిగా ఎవరి ప్రార్థనలు వింటాడంటే ఎవరైతే దీన మనసు కలిగి ప్రార్థన చేస్తారో లేదా ఎవరైతే తన్ను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి యొక్క ప్రార్థనను ఖచ్చితంగా దేవుడు వినే దేవుడిగా ఉంటున్నాడు. కనుక మరి కన్నీటి ప్రార్థన ద్వారా మనం పొందుకునేటటువంటి ఆశీర్వాదములు ఏంటి అని చూద్దాము. అయితే మరి ప్రార్థనలు చాలా రకాలైనటువంటి ప్రార్థనలు ఉన్నాయి. వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన, ఉపవాస ప్రార్థన, చాలా రకాలైనటువంటి ప్రార్థన మనకు ఉన్నాయి. వాటన్నింటికంటే శ్రేష్టమైనది ఏంటంటే కన్నీటి ప్రార్థన. కన్నీటి ప్రార్థన ద్వారా జయించలేనిదంటూ లేదా సాధ్యం కానిదంటూ ఏది కూడా ఉండదు. అయితే ఇక్కడ మనల్ని మనం తగ్గించుకొని దేవుని సన్నిధిలో కనుక మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆలకిస్తానని చెప్పి మనకు వాగ్దానం ఇస్తా ఉంటున్నాడు. కనుక ఈ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా దేవుడు మన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వబోచున్నాడు లేదా ఎలాంటి ఆశీర్వాదం ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తా వచ్చునని మనం ఈరోజు చూసుకొని ముందుకు వెళ్తాము. ఈ యొక్క కన్నీటి ప్రార్థన ద్వారా కలిగేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే శుద్ధి చేస్తుంది. కన్నీటి ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంట, శుద్ధి చేస్తుంది. ఈ కన్నీటి ప్రార్థన మనల్ని మొట్టమొదటిగా ఏం చేస్తుందంటే శుద్ధి చేస్తుంది. ఏ విధంగా మనల్ని శుద్ధి చేస్తుంది చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనము. లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనము. నీ దేహమునకు దీపము నీ కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండు, అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. ఏంటంట, మన దేహమునకు కన్ను దీపం అంట. మన కన్ను కనుక మంచిగా ఉంటే ఎలా ఉంటుందంట, మన
మనం వెలుగుమయంగా ఉంటాం. మన కన్ను కనుక వెలుగులో ఉంటే మనం కూడా వెలుగుమయంలో ఉంటాం. మన కన్ను కనుక చీకటి కలిగి ఉంటే మన దేహం అంతా కూడా చీకటి అయిపోతుందంట. కాబట్టి దేవుడు నిన్ను నన్ను దర్శించి చెప్పే మాట ఏంటంట, మన కన్ను పవిత్రంగా ఉండాలి. మన కన్ను కనుక శుద్ధిగా ఉంటే, మన కన్ను కనుక పవిత్రంగా వెలుగుమయంగా ఉంటుందంటే మన దేహం అంతా కూడా పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, లేదా వెలుగుమయంగా ఉంటుందని చెప్పి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మరి మన దేహంకు కన్ను దీపమైనట్టుగా దేవుడు మరి సెలవిస్తూ వచ్చినాడు. అయితే మరి చూడండి, ఎక్కడైనా మనం దారిలో వెళ్తున్నప్పుడైనా ఒక పొరపాటున మన కన్నులో కనుక ఏదైనా ఒక నలుసు పడినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? అది ఎంత నలిపినా కన్నీరు బయటకు వస్తే అది ఏమైపోతుంది? ఆటోమేటిక్గా బయటకు వెళ్ళిపోతుంది కదా. అయితే కన్నులో ఉన్నటువంటి నలక కానీ ఏదైనా దుమ్ము కానీ ఇలాంటి బయటకు రావాలంటే ఏం బయటకు రావాలి? దాని కన్నులో నుంచి కన్నీరు అనేది బయటకు రావాలి. ఎప్పుడైతే కన్నీరు బయటకు వస్తుందో అప్పుడు ఆ నలక కూడా కన్నీటితో పాటు తొలగించివేయబడుతుంది. ఆ యొక్క కన్నులో ఉన్నటువంటి నలక మలినం అనేది తొలగించివేయబడినట్టుగా ఆత్మీయ విశ్వాస జీవితంలో ఉన్నటువంటి నా యొక్క హృదయంలో ఉన్నటువంటి పాపం అనేది తొలగించబడాలంటే మన కన్నీటి ప్రార్థన ఎంతైనా విశ్వాసకి అవసరమైనదని ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. అయితే చూడండి, మన యొక్క విశ్వాస జీవితంలో మరి అనేక సందర్భాల్లో మనము కన్ను మనకు ఉంది కనుక కన్ను ద్వారా అనేకం చూస్తూ ఉంటాం. కన్ను ద్వారా ఏం చూస్తున్నామంటే శరీరాశ కలుగుతుంది. కన్ను చూసినప్పుడు ఆ యొక్క ఏదైనా మంచి కలర్స్ కానీ మనకి ఏదైనా నచ్చినప్పుడు చూస్తే వెండి శరీరాశ అక్కడ స్టార్ట్ అయిపోతుంది. తర్వాత నేత్రాశ, నేత్రాలకు ఆనందాన్ని కలిగిస్తుంది. తర్వాత జీవకుడంబం. అంటే ఈ 3 రకాలుగా వచ్చినటువంటి పాపములన్నింటినీ మన యొక్క కన్ను ద్వారా చూడడం ద్వారా మనము పొందుకునే వారంగా ఉంటాం. ఎప్పుడైతే మనం వీటన్నింటినీ పొంది మన హృదయంలో పాపం లక్ష్యం చేస్తామో అప్పుడు నిజంగా మరి మన హృదయంలో ఉంటుంది, అపవిత్రమవుతుంది, శుద్ధి లేనిదిగా ఉంటుంది. కనుక మన కన్నులో ఉన్నటువంటి నలక ఏ విధంగా కన్నీటి ద్వారా శుభ్రం చేయబడుతుందో, శుద్ధి చేయబడుతుందో, నా యొక్క విశ్వాస యాత్రా జీవితం ఎలా ఉండాలంట? కన్నీటి ప్రార్థన ద్వారా అది మన అంతా కూడా శుద్ధి చేయబడేదిగా ఉంటుంది. కనుక మరి దేవుడు కోరేది ఏంటంటే మీ కన్నీటి ప్రార్థన ద్వారా మీరు ఎలా చేయాలో దిగీనులుగా ప్రార్థన చేస్తే, లేదా మరి తగ్గించుకొని ప్రార్థన చేస్తే, కన్నీటితో ప్రార్థన చేస్తే మనల్ని నేను ఆలోచిస్తాను అంటున్నాడు. కనుక దేవునికి కన్నీటి ప్రార్థన చాలా చాలా ఇష్టమైనది. కనుక నేను కన్నీటి ప్రార్థన కలిగి ఉండవలసిన వారమైంది. మనం చూడండి, ధర్మశాస్త్ర ప్రకారంగా చూస్తే కూడా ఇక్కడ చూడండి, ద్వితీయోపదేశకాండము లేవికాండము 23వ అధ్యాయము 27వ వచనము. లేవికాండము 23వ అధ్యాయము 27వ వచనము. ఈ 7వ నెల 10వ దినము పాపం నిమిత్తమైన ప్రాయశ్చిత్తార్థములను అందులో మీరు పరిశుద్ధ సంఘంగా కూడవలెను. మిమ్మును మీరు దుఃఖపరుచుకుని యెహోవాకు హోమము చేయవలెను. అయితే ఇక్కడ దేవుడు మరి మోషే రాయించినటువంటి ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలలో కూడా ఈ ధర్మశాస్త్ర గ్రంథం కూడా చాలా ముఖ్యమైనది. ఆయన ఏమని హెచ్చరిస్తూ ఉంటున్నాడు? మరి యొక్క 10వ దినంలో ఏం చెప్తుందంట? మరి వారు పని చేయకూడదు అనేసి కింది భాగంలో ఉంటుంది. అయితే మరి ఎలా రావాలంటే దేవుని సన్నిధికి దుఃఖపరుచుకుని యెహోవాకు హోమం చేయాలి. దుఃఖపరుచుకుని వారు ఎంతో మరి ఎలా ఉన్నారో, దుఃఖం అంటే ఎంతో తగ్గింపు జీవితంతో లేదా కన్నీటితో దేవుని సన్నిధికి రావాలి అని చెప్పేసి ఇక్కడ లేవికాండంలో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. మన పితరులైనటువంటి వారు అలాగా చేస్తూ వచ్చినారు. తనను తాను తగ్గించుకొని, లేదా వారు నిజంగా ఎంతో కన్నీటితో లేదా వారి ఎంత తగ్గింపు జీవితంలో కలిగి దేవుని సన్నిధిలో వారు ప్రవేశిస్తూ వచ్చినారు. కనుకని దేవుడు నిజంగా వారి మనల్ని ఆలకించినాడని మనం చూడవచ్చు. కనుక మరి దేవుడు నిన్ను నన్ను కోరుకునేది ఏంటంటే కన్నీటి ప్రార్థన. మన విశ్వాసగా మనకు కన్నీటి ప్రార్థన చాలా అవసరమైనది. అయితే ఈ కన్నీటి ప్రార్థన నా జీవితంలో ఉందా అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మరి కన్నీటి ప్రార్థన లేకుండా అయిపోతుందో, కన్నులో ఉన్నటువంటి నలక కన్నీరు రాకపోతే ఏ విధంగా మురికిగా అలా మలినంగా ఉంటుందో మన హృదయం కూడా ఎలా ఉంటుందంట? అపవిత్రంగానే అపరిశుద్ధంగానే ఉండగలుగుతుంది. కనుక ఎప్పుడైతే నా కన్నీటి ప్రార్థన ద్వారా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క హృదయాన్ని శుద్ధీకరించేవాడుగా ఉంటున్నాడు. మరి చూడండి, అలాగ కన్నీటి ప్రార్థన చేసినటువంటి కొంతమంది వ్యక్తుల గురించి చూస్తున్నాము. కీర్తనలో 6వ కీర్తన 6వ వచనము. కీర్తన గ్రంథం 6వ వచనము. నేను మూలుగుచూ వలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు నా పడక తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకొని పోవచ్చున్నది, విచారం చేత నా కన్నులు గుంటలు పడుచున్నది, నాకు బాధ కలిగించు వారి చేత అవి చెవికి ఉన్నవి. ఇక్కడ చూస్తే దావీదు మహారాజు తను చేసినటువంటి తప్పిదమును బట్టి, తను
కాబట్టి అంతగా ఆయన దీనుడిగాను వ్యక్తినిగాను ఎంతో తగ్గించుకొని ఆయన ఏం చేస్తా వచ్చిందంట, తన మరి పాపను బట్టి దేవుని సన్నిధిలో మరి ఎంతో బ్రతమాలుతా వచ్చినాడు. తన పాప స్థితిని తొలగించలేమని బ్రతమాలుకుంటా వచ్చినాడు. అలాగా మరి తను చేసినటువంటి ఆ ప్రార్థన ద్వారా ఏమైందంట, ఆ విచారం చేత నా కన్నులు గుంటలు పడిచినవి అంటున్నాడు. అయితే ఆయన ఎంతగా కన్నీరు కారుస్తా వచ్చినది మనకి ఇక్కడ తేటపరచబడుతుంది. కనుక మరి నేను నా జీవితంలో దావీదు మహారాజు చేసినటువంటి కన్నీటి ప్రార్థన కలిగి ఉండవలసిన వారు అయినా. ఇంకొక చోట చూడండి, 51వ కీర్తన 51వ కీర్తనలో కూడా ఇంకా చాలా చక్కగా రాస్తా వచ్చినాడు. 51వ కీర్తన 3వ వచనం 2వ వచనం చూస్తే, నా దోషము పోవునట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్టు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నది, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురున్నది, నీకే విరోధంగా నేను పాపం చేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ తన పాపం ఒప్పుకుంటున్నాడు. ఇంకా 7వ వచనంలో చూస్తే, నేను పవిత్రుడు అన్నట్టు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము, హిమము కంటే నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. అయితే దేవుడికి నిజంగా మరి ఈయనకు కలిగినటువంటి ఒక సంబంధం ఏంటంటే, నిజంగా దావీదు మహారాజు గురించి దేవుడు ఏమని సాక్ష్యం ఇస్తా వచ్చినాడు, నా హృదయానుసారుడు. అయితే అంత గొప్ప సాక్ష్యం పొందినటువంటి తన జీవితంలో పాపం వచ్చిన కారణం బట్టి ఆయన ఈరోజు ఏ విధంగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు, హిస్సోపుతో నన్ను బాగుగా కడుగుమంటున్నాడు. నా అపవిత్రలన్నీ, నా విరోధంగా నేను చేసిన పాపాలన్నీ నాకు తెలిసే ఉన్నా ప్రభా, నన్ను కడుగు నీ రక్తంతో, నన్ను హిస్సోపుతో బాగుగా కడుగు అంటున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుని రక్తం కిందకి వస్తాడో అప్పుడు పవిత్రతను పరిశుద్ధతను కలిగి ఉంటాను అన్నటువంటి నమ్మకంతో ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కన్నీటితో రోధిస్తూ రాత్రి మొదలు ప్రార్థన చేసేవాడుగా ఉంటున్నాడు. కనుక మరి దేవుడు నిజంగా ఆయన ఏం చేస్తాడంటే, ఒకవేళ నా హృదయంలో పాపం అలాగే ఉంటే నాలో నుంచి పరిశుద్ధత తొలగిపోతుంది, దేవుడు నన్ను రక్షించినటువంటి ఆ రక్షణకు మరి విలువ ఉండదు అనేసి దావీదు మహారాజు గుర్తించి ఆయన ఎంతో మరి తగ్గించుకుని కన్నీటి ప్రార్థన చేయగలుగుతా వచ్చినాడు. కనుక మరి ఈ 2 పరిస్థితులలో అంటే చాలా రకాలుగా ఆయన కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి మరి గొప్ప రాజుగా మనం చూడవచ్చు. అంత గొప్ప రాజు ఏంటి, ఆయన తగ్గించుకొని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఏం చేస్తూ వచ్చినాడు, కేవలం తను చేసినటువంటి దేవుని విరోధంగా చేసినటువంటి ప్రతి పాపము తొలగించుకోవడానికి దేవుడు నిజంగా మరి క్షమిస్తేనే నా పాపం పోతుంది, నా హృదయం నా అంతరంగం శుద్ధీకరించబడుతుంది అని చెప్పేసి ఆయన ఆలోచన కలిగి ఆయనతో కన్నీటితో ప్రార్థన చేయగలుగుతా వచ్చినాడు. కనుక మరి ఇలాంటి గొప్ప వ్యక్తి, ఇలాంటి గొప్ప రాసుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తే మీ నా జీవితం ఏ పాట చెప్పండి, ఎంత బలహీనంగా ఎంత మరి ఘోరమైనటువంటి విధానంలో దేవునికి అనేక పర్యాయంలో మరి ఎంతో మన అతిక్రమములను, మన దోషములను, మన తలంపులను బట్టి చాలా రకాలుగా దేవుడికి దిక్కుపరిచినటువంటి వారిని. అయితే దేవుడు అంటున్నాడు, నిజంగా నిన్ను నేను తగ్గించుకొని నీ వస్త్రములు చింపుకొని దీనిలోనే నా సన్నిధి కనుక వస్తే నేను ఏం చేస్తాను, నిజంగా నీ మనవిని నేను ఆలకిస్తాను అంటున్నాడు. కనుక ఈ రాత్రి నీవు నేను ఇలాంటి మనసుని కలిగి దేవుని సన్నిధి రావడానికి సిద్ధంగా ఉన్నామా? ఎప్పుడైతే మనం సిద్ధంగా ఉంటామో దేవుడు నిజంగా ఎప్పుడు కూడా మనకు మన ప్రార్థన జవాబులు అందించేవాడుగా ఉంటున్నాడు. కనుక మొట్టమొదటిగా ఏం చేస్తుందంట, ఈ యొక్క కన్నీటి ప్రార్థన మన అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది. రెండవదిగా చూస్తాం, 2వ ఆశీర్వాదం ఏంటంటే స్వస్థతను పొందించేదిగా ఉంటుంది. ఈ యొక్క కన్నీటి ప్రార్థన ఏం చేస్తుందంటే స్వస్థతను పొందిస్తుంది. ఏ విధంగా స్వస్థతను పొందిస్తుంది? మరి బైబిల్ గ్రంథంలో ఎవరైనా కన్నీటి ప్రార్థన ద్వారా స్వస్థత పొందినవారు ఉన్నారని చూస్తే చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను. ఇది హిజ్కియాను గురించినటువంటి వచనం అన్నమాట. అయితే ఇక్కడ హిజ్కియా ఏం చేస్తా వచ్చినట్ట, ఇక్కడ ఈ యొక్క ప్రవక్త ద్వారా నీవు ఇక మరణించబోచున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పి దేవుడు అక్కడ మాట్లాడిస్తా వచ్చినాడు. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో అప్పుడు నేను ఏం చేస్తా వచ్చిందంట, హిజ్కియా కన్నీళ్లు విడుస్తా వచ్చిందంట. కింద వచనాలు చూస్తే ఆయన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, తన గోడ తట్టు తను మొహం తిప్పుకొని ఎంతో మరి విశ్వాసంతో ప్రార్థన చేస్తాడు. నీ సన్నిధిలో నేను ఎట్లు మరి నేను ఎంత నమ్మకంగా ఉంటా వచ్చినాను ప్రభు, నిజంగా నా కన్నీటి ప్రార్థన ద్వారా నాకు జవాబు ఇయ్యవాని ఆయన ఎంతో దీనుడుగా బ్రతిమాలుకుంటా వచ్చినాడు దేవుని సన్నిధిలో. నిజంగా దేవుడు చూడండి, తన కన్నీటి ప్రార్థన ద్వారా ఆయనకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చినాడు. తను చనిపోదని దేవుడే మాట్లాడుతూ వచ్చినాడు. అయితే దేవుడు మాట్లాడినప్పటికీ మళ్ళీ ఏం చేస్తా వచ్చినాడు,
మార్చుకుని మరి యొక్క హిస్కియా చేస్తూ వచ్చిన ప్రార్థనను బట్టి తన యొక్క మనసును మార్చుకొని 15 సంవత్సరాల ఆయుష్ను పెంచగలుగుతా వచ్చినాడు. కనుక మరి కన్నీటి ప్రార్థన ద్వారా మొట్టమొదటిగా ఆయన యొక్క జీవితంలో ఏం పొందుకుంటా వచ్చిందంటే 15 సంవత్సరాల ఆయుష్ను పొందుకున్నాడు, స్వస్థతను కూడా పొందుకుంటా వచ్చినాడు. మరి రెండవ వ్యక్తిని చూద్దాము. ఆ రెండవ వ్యక్తి కూడా ఎక్కడ మరి స్వస్థత పొందుకుంటా వచ్చినాడు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 10వ వచనం. మేఘమును ఆ ప్రత్యక్ష గుడారం మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని దృష్టి గల ఆయను అహరోను మిర్యాము వైపు చూసినప్పుడు ఆమె దృష్టి గలదిగా కనపడెను. అయితే ఇది కూడా ఏంటంటే మిర్యాము ఎవరు? అహరోనుకు మోషేకు కూడా మరి అక్క తన సహోదరి. అయితే ఆమె ఏం చేస్తుందంటే మోషే మీద సన్నిహితుడు. మోషేకు దేవుడు ఏమని సాక్ష్యం ఇచ్చినాడంటే నా ఇల్లంతట్లో నా నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు కదా. అయితే అంతకు సాక్ష్యం దేవుడి చేసిన సాక్ష్యం పొందినటువంటి దానిని బట్టి మరి సిపోరాని బట్టి ఏం చేస్తుందంటే మిర్యాము సనిగుతుంది. తన తమ్ముడైనటువంటి మోషేను సనిగినట్టుగా చూస్తాం. ఆ సనిగినటువంటి కారణం బట్టి దేవుడు నిజంగా మోషేకి ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడేమో. తనకి ఏం చేస్తా వచ్చినంట హిమము వంటి తెల్లని కుష్టును తనకు అందిస్తా వచ్చినాడు. అయితే ఆ కుష్టు వచ్చినటువంటి కారణమును బట్టి మరి మోషే మళ్ళీ ఒక్కసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. చూడండి, సంఖ్యాకాండము 10వ అధ్యాయం 11వ వచనం. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన యెడల ఆమె 7 దినములు సిగ్గుపడను కదా. ఆమె పాదము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలెను. తర్వాత ఆమెను చేర్చుకునవలెను. అప్పుడు మోషే తిరిగి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. తన సహోదరి కోసం మిర్యాము కోసం ప్రార్థన చేస్తే దేవుడు తిరిగి ఏం చేస్తాడంటే మోషేను ప్రార్థన విని ఆమెకు స్వస్థతను అందిస్తాడు. అంటే ఇక్కడ మిర్యాము కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి మోషేకు వ్యతిరేకంగా మోషేని ఎంత అవమానపరుస్తా వచ్చింది. అయితే దేవుడు సహించక ఆమె కుష్టును తగ్గిస్తా వచ్చినాడు. తిరిగి మోషే మళ్ళీ ప్రార్థన చేస్తే తనకు మోషే ప్రార్థన చేసిన ప్రార్థనను బట్టి మోషే తిరిగి స్వస్థతను పొందుకోగలుగుతా వచ్చింది. మరి ఇంతవరకు కూడా మరి హిస్కియాకు స్వస్థత వచ్చింది, 15 సంవత్సరాల ఆయుష్ పెంచుకున్నాడు. ఇక్కడ మిర్యాము కూడా స్వస్థపరచబడతా వచ్చింది. మరి నా జీవితంలో ఏ బలహీనతలు, ఒకవేళ ఇలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నాయా, ఇలాంటి బలహీనతలు ఉన్నాయా, కుటుంబంలో అయినా వ్యక్తిగతంగా అయినా మన బలహీనతలను బట్టి మన దేవుని సన్నిధిలోకి వస్తే దేవుడు తప్పకుండా మన ప్రార్థన వినేవాడిగా ఉన్నాడు. ఒకవేళ మనం కనుక దేవునికి ఇష్టంగా జీవించక ఎంతో మనం తగ్గించుకొనక ఎంతో గర్వహృదయంతో ఉంటే మన ప్రార్థన దేవుడు అంగీకరించాడు. మన ప్రార్థన మధ్యలోనే ఆపివేయబడేదిగా ఉంటుంది. కనుక మరి ఆయన అంటాడు నీ ప్రార్థన నా చెవులు చేరుకున్నట్టు నా చెవులు నాకును నీకును విభాగములు అడ్డుగా వచ్చినది. కనుక దేవుడు మన ప్రార్థన ఆలకించాలంటే మనలో మొట్టమొదటిగా ఏమి ఉండాలా? శుద్ధ హృదయం ఉండాలి. రెండవదిగా పరుస్తాడనే నమ్మకం ఉండాలి. దేవుని సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా ప్రార్థన చేస్తామో దేవుడు మనల్ని